మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడుతారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ఆగస్టు నెల విశేషంగా మకర రాశి వాళ్ళకి ఎలాంటి అశుభ ఫలితాలు ఉండబోతున్నాయి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆగస్టు మాసంలో వీళ్ళకుండే గ్రహస్థితి కనుక చూసుకుంటే, ఇప్పుడు 3లో ఉండే శని వక్రించే కూడా మళ్ళీ 2 వైపు ప్రయాణం ఉంది కాబట్టి కొంచెం ఏలినాటి శని ప్రభావం ధనస్థానం మీద కొంచెం ప్రభావం ఉంటుంది మకరం వారికి. ఇక 2లో రాహువు, 6వ భావంలోకి వెళ్తున్నటువంటి కుజుడు, సప్తమంలో 3 గ్రహాలు ఉన్నాయి. అంటే రవి గురువులు ఉంటూ బుధుడు కూడా వస్తాడు 5వ తేదీ నుంచి. అదేవిధంగా అష్టమ స్థానంలో కేతువు, ఈ చంద్రుడు అయితే 12 రాశులు తిరుగుతాడు. ఈ గ్రహస్థితిని అనుసరించి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల విద్యార్థిగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితాంబ వారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మకరం వారికి పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ రాశినాథుడు శని ఎప్పుడైతే 3లో ఉండి వక్రించాడో, ఇక్కడ వీళ్ళు ఏదైనా అగ్రిమెంట్స్ సంతకాలు పెట్టేటప్పుడు శనివారాలు అవాయిడ్ చేయాలి పర్టికులర్గా. అయితే ఈ 2వ స్థానంలోకి 2వ అధిపతి రావడం, 3లో వస్తున్నందుకు కొన్ని ఆన్లైన్లో చేసేటువంటి వర్క్స్ వల్ల కొంత ఫైనాన్స్ రావడం, కాకపోతే ఒక్కసారిగా ఇవ్వకుండా కొంచెం స్లోగా ఇస్తానడం, దీనివల్ల కొంత స్ట్రెస్ అవ్వడం అనేటువంటిది ఉంటుంది. చెప్పాలంటే హోమ్ లోన్స్ లభిస్తాయి. ఏదైనా ఒక భూమి కానీ స్థలం కానీ పెట్టుకొని మనం డబ్బులు ఇస్తుంటాం అప్పు, ఇటువంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పాలంటే వీరు అరువు నష్టం ఏదైనా సూచిస్తుంటారా? లేనిపోని వ్యవహారాల్లోకి వీళ్ళు వెళ్ళి వేరే వాళ్ళ కోసం వీళ్ళు మాటిస్తారు మధ్యలో ఉండి, నేను చేస్తానులే, నేను చేసుకుంటాను. అలాంటి తప్పిదాలు మాత్రం చేయకూడదు. ఎందుకంటే 3లో ఉండే శని వక్రించాడు కదా, అనవసరంగా ఆ బడ్డను వీళ్ళకి పడుతుంది. అదొక్కటే చూసుకోవాలి. కొద్దిగా ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి అనుకూలంగానే ఉంటుందంటారా? లోన్స్ అయితే వస్తాయి ప్రాపర్టీస్కి, కాకపోతే నన్ను అడిగితే ఇప్పుడు కొనకపోవడమే కరెక్ట్ అని చెప్తా. ఎందుకంటే 4వ అధిపతి 6లో ఉన్నాడు కుజుడు, 6th హౌస్లో ఉన్నప్పుడు ఏమొద్దండి, దానివల్ల అనవసరంగా అప్పులు చేయడం, వీళ్ళ దగ్గర ఎంతో డబ్బులు వస్తాయి, ఇంకా వాటి మూలంగా కొంచెం అప్పులు చేయడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అది తండ్రి గారి ఆరోగ్య విషయంలో, లేదా తండ్రి గారి కొంతమందికి పిల్లలకి, అంటే కొంతమందికి ఎలా ఉంటుందని తండ్రికి 2 వివాహాలు జరగడం, ఇట్లా జరుగుతుంటాయి కొన్ని. అటువంటి విషయాల్లో తండ్రి గారి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు పర్టికులర్గా. వీరికి ఇప్పుడు పర్టికులర్గా ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు వివాహం విషయంలో, వివాహ నిర్ణయాల విషయంలో, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో చాలా బాగుంది చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే మరి ఇక్కడ మౌఢ్యం ఉంది కదా, వివాహం ఎలా చేసుకుంటామంటే నిర్ణయం నీకు బాగుందని చెప్తున్నా అందుకే. అండ్ అదేవిధంగా కాస్త తాతగారి ఆస్తి విషయంలో గతంలో ఏవైనా గవర్నమెంట్లోకి ఇరుక్కుపోయాయి. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, మనం ఒక జాతకం చూసినప్పుడు వాళ్ళ ల్యాండ్ ఉంది, అసలు వాళ్ళదే అని తెలుసాలి, కానీ ఆ ముందుకు వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు లేదు, ఇక్కడ వరకు గవర్నమెంట్ ఉందంటే దాని మీద చాలా రోజులు ఫైట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళకి వచ్చింది వాళ్ళ ల్యాండ్. వాళ్ళకి అన్ని ప్రూఫ్ చూపించాక గవర్నమెంట్, చాలామంది అనుకుంటారు గవర్నమెంట్ కబ్జా చేసుకుని రాదనుకుంటారు. అలా ఏమి ఉండదు. మీ దగ్గర పర్ఫెక్ట్ ప్రూఫ్స్ ఉంటే మీరు దాని కోర్టుకు వెళ్తే అది వస్తుంది, మళ్ళీ మీ భూమి మీకు. గవర్నమెంట్ నుంచి అలా లాక్కుంటాం అనుకుంటారు, కానీ వస్తుంది. అలా మనం ఒకరికి అలాగే వచ్చింది. కాబట్టి అలా ఏదైనా తాతగారి ఆస్తి సంబంధించినవి రావడము, ఉద్యోగంలో ఆల్ ఆఫ్ సడన్గా మార్పులు ఎక్కువగా చూపిస్తున్నాయి. వ్యాపారస్తులకు మాత్రం బాగానే ఉంటుంది చెప్పాలంటే. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు, కొత్త వ్యాపారాలు ఏదైనా చేద్దామనే ఆలోచనలో ఉంటారు. తద్వారా కొంచెం వ్యాపారంలో స్ట్రెస్ ఉన్నప్పటికీ సక్సెస్ రేట్ కూడా ఉంటుంది. ఇక వీళ్ళు ఎక్కువగా ఏంటంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం, లలితా సహస్రనామాలు చేయడం మంచిది. విద్యా వ్యవస్థ పరిస్థితి గురుగారు, ఈ రాశికి చెందిన వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా, లేదంటే ఫారెన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? ఫారెన్ వెళ్ళాలనుకునే వారికి అయితే వెళ్ళొచ్చండి, వెళ్ళకూడదని ఏం లేదు, ఖచ్చితంగా వెళ్ళే యోగం అయితే ఉంది. అండ్ అట్లాగే ఈ మైనింగ్, రియల్ ఎస్టేట్ సంబంధించిన రంగాల్లో ఉండేటువంటి వారు కూడా ఏదైనా కొత్త బిజినెస్, ఆ రంగం అనే కాదు, ఎవరైనా వ్యాపారం ప్రారంభించాలనుకునేటువంటి వారికి ఇప్పుడు వ్యాపార యోగాలు కూడా యాక్టివ్గా ఉన్నాయి, కానీ కాస్త శ్రమతో కూడి ఉన్నాయి కాబట్టి కొంచెం చూసుకొని చేయాలి. పరిహారాల విషయానికి వస్తే ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? పరిహారాల విషయం వస్తే లలిత చదువుకోండి,
లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చేసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. గురుగారు, ఆగస్టు 13 నుంచి మనకి శ్రావణ మాసం ఉంది. మరి ద్వాదశ రాశులందరికీ కూడా విశేషంగా అన్ని విధాలా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంతో నిద్రలేవడం, విష్ణు సహస్రనామాలు వినడం, వీళ్ళకి ఏమవుతుందంటే వెంకట అంటే పాపముని తీసేసేవాడు వెంకటేశ్వర స్వామి, ఈ కలియుగ దైవం. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ మాసం అంతా కూడా వీళ్ళు అంటే ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా కాస్త అంటే వీళ్ళు ఒక ఉపవాసంలాగా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే ఒంటి పూట ఉండడం, ఇట్లా కొంచెం దీక్షలా తీసుకొని చేసుకుంటే చాలా మంచిది. శ్రావణ మాసంలో అన్ని రాసుల వారు కూడా తిరుపతికి వెళ్ళి వస్తే చాలా మంచిదండి. ఎందుకంటే కర్మస్థానంలో ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది అమావాస్య తర్వాత చూసుకున్నట్లయితే. సో ఎప్పుడైతే శ్రవణ నక్షత్ర సంబంధంగా ఉండేదాన్ని పౌర్ణమి వచ్చేదాన్ని శ్రవణ మాసం ఎలా అంటారో, ఈ కర్మకారక రాశిలో శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ కర్మ మనకు తగ్గాలి అంటే ముందుగా పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వాలి. పూర్వజన్మ దగ్ధం అయ్యేటువంటి వాటిలో కొన్ని విధానాలు, ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించడము, లలిత చదువుకోవడము, సూర్య నమస్కారాలు చేసుకోవడం, అంటే సూర్య ఆరాధన చేయడము, లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం చేస్తూ ఉండాలి. ఇవే ముఖ్యంగా చెప్పాలంటే. అయితే ఇది కేవలం చాలామంది ఏమనుకుంటారంటే శ్రవణ నక్షత్రం వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అనుకుంటారు. అలా ఏం లేదు, అందరికీ కూడా ఈ యొక్క ఫలితం అనేటువంటిది వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా వీలైతే కనుక శివాలయం ఏదైనా ఉన్నట్లయితే శివుడికి పాలతో అభిషేకం చేసి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే కూడా చాలా బాగుంటుంది. మనకి గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము పదార్థాన్ని తినిపించడము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది శ్రావణ మాసంలో. అండ్ అదేవిధంగా మనకి సర్వసాధారణంగా ఏంటంటే తులసి మరియు పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తే చాలా మంచిది ఈ మాసంలో. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనతో పాటు ఈ 30 రోజులు కూడా తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటంటే రోగ భయము నశిస్తుంది. శ్రావణ మాసంలో ఇంకా చెప్పాలంటే నదిలో దీపాలు వదలడం మంచిది. మరియు అదేవిధంగా బియ్యపు పిండి ఉంటుంది, బియ్యపు పిండితో ఒత్తులు అంటే బియ్యపు పిండితో మన కుందుల్లా తయారు చేసి వాటిలో దీపాలు పెడతారు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా. అవి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో కొంతమంది నెయ్యిని వేసి నెయ్యితో దీపం పెట్టడం చేసినప్పుడు ఏమవుతుందంటే శ్రావణ మాసంలో చేసే ఈ కార్యక్రమం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి నెయ్యితో దీపం పెట్టడం వల్ల అని చెప్పి అంటూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగంలో చాలా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వై విరాజితాయ నమః, మళ్ళీ ఓం నమో వెంకటేశాయ్, ఇది కలుపుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.